అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగింపు వేళ బీజింగ్ ఎయిర్పోర్ట్లో నమ్మశక్యం కాని ఒక హైడ్రామా చోటు చేసుకుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో 3 రోజుల పాటు అత్యంత స్నేహపూర్వకంగా చర్చలు జరిపిన ట్రంప్ పర్యటన ముగించుకుని తన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ 1 ఎక్కుతున్న సమయంలో అమెరికా భద్రతా సిబ్బంది మైకుల్లో ఒక సంచలన ఆదేశం జారీ చేశారు. నథింగ్ ఫ్రమ్ చైనా అలౌడ్ ఆన్ ద ప్లేన్. అంటే చైనాకు సంబంధించిన ఏ ఒక్క వస్తువును విమానంలోకి అనుమతించబోమంటూ భద్రతా అధికారులు వైట్ హౌస్ సిబ్బందిని, ప్రెస్ బృందాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం మొదలుపెట్టారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అక్కడికక్కడే ఒక పెద్ద చెత్తబొట్టును ఏర్పాటు చేసి చైనా అధికారులు ఇచ్చిన ప్రెస్ పాస్లు, గుర్తింపు పిన్లు, చివరకు వైట్ హౌస్ సిబ్బందికి చైనాలో వాడడానికి ఇచ్చిన బర్నర్ ఫోన్లను కూడా అందులో పడేశారు. చైనా ఇచ్చిన ఏ వస్తువు ద్వారానైనా తమ అధ్యక్షుడు ప్రయాణించే విమానంలోకి స్పైవేర్ లేదా నిఘా పరికరాలు ప్రవేశించే ప్రమాదం ఉందన్న గూఢచర్య భయాల వల్లే అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా రష్యా, ఫ్రాన్స్, నార్త్ కొరియా వంటి దేశాల అధినేతల భద్రతా సిబ్బంది కూడా విదేశీ పర్యటనల్లో ఇలాంటి కట్టుదిట్టమైన నిబంధనలు పాటిస్తారు. కానీ ఒక దేశ పర్యటన ముగించుకుని వెళ్లేటప్పుడు ఆ దేశం ఇచ్చిన వస్తువులను ఏకంగా ఎయిర్పోర్ట్లోనే చెత్తబుట్టలో పడేయడం ప్రపంచ దౌత్య చరిత్రలోనే మునుపెన్నడూ జరగలేదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చైనా ప్రభుత్వం ఇచ్చిన అధికారిక కానుకలను కూడా భద్రతా సిబ్బంది ఇలాగే డస్ట్బిన్లో వేశారా, లేక ప్రత్యేక ల్యాబొరేటరీ తనిఖీల కోసం భద్రపరిచారా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పైకి ఇరు దేశాల అధ్యక్షుల సమావేశాలు స్నేహపూర్వకంగా కనిపించినా క్షేత్రస్థాయిలో అమెరికా, చైనా భద్రతా బలగాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నడిచాయి. టెంపుల్ ఆఫ్ హెవెన్ వద్ద ట్రంప్, షీ జిన్పింగ్ సమావేశం జరుగుతున్న సమయంలో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వద్ద ఆయుధం ఉందన్న నెపంతో చైనా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. అలాగే ప్రెసిడెంట్ మోటార్ కేడ్లోకి అమెరికా ప్రెస్ బృందాన్ని వెళ్లకుండా చైనా అధికారులు అడ్డుకోవడంతో కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరకు అమెరికా అధికారులు ఒత్తిడి తెచ్చి తమ జర్నలిస్టులను లోపలికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుల చైనా పర్యటనల్లో ఇలాంటి ఈగో క్లాష్లు కావడం ఇదే మొదటిసారి కాదు. 2016లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హాంగ్జౌ G20 సదస్సుకు వచ్చినప్పుడు కూడా చైనా, అమెరికా అధికారుల మధ్య విమానాశ్రయంలోనే పెద్ద గొడవ జరిగింది. అప్పట్లో ఇది మా దేశం, మా విమానాశ్రయం అంటూ ఒక చైనా అధికారి అమెరికా అధికారులపై అరిచిన మాటలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో చైనా వస్తువులను చెత్తబుట్టలో వేయడం ద్వారా అమెరికా గట్టి కౌంటర్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.